వ్యక్తులు పనిచేయడం మన సొసైటీలో చాలా మందికి ఇష్టం ఉండదు. అది పాలిటిక్స్ అయినా సరే, బిజినెస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా సరే. నిన్న జరిగిన ఉమెన్ రిజర్వేషన్ బిల్లో 33% కోసం ఓటింగ్ జరిగితే లోక్సభలో ఆ బిల్ ఓడిపోయింది. రీజన్స్ ఏమైనా కావచ్చు. ఒకరేమో అపోజిషన్ అంటారు, ఒకరేమో రూలింగ్ పార్టీ అంటారు. కానీ మన స్టాట్స్ చూసుకుంటే మోర్ దెన్ 50% ఆఫ్ ఉమెన్ ఈ దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళకి దొరికే రిప్రజెంటేషన్ లోక్సభలో 14% మాత్రం ఉమెన్ ఉన్నారు. అలానే స్టేట్ అసెంబ్లీస్ కన్సిడర్ చేస్తే అరౌండ్ 9% యావరేజ్. తెలంగాణలో 8%, ఏపీలో 13%. సో 50% ఉన్న వాళ్ళకి 89% ఏంటి భయ్యా? నాకు అర్థం కావట్లేదు. అంటే డెమోక్రసీ అంటాం కదా, మరి ఉమెన్ని మనం ఈక్వల్గా ట్రీట్ చేస్తామా? 1992లో ఇలానే పంచాయత్కి 1/3 ఆఫ్ రిజర్వేషన్ ఉమెన్కి ఇవ్వాలని చెప్పి అమెండ్మెంట్ పాస్ చేశారు. దానివల్ల ఇప్పుడు పంచాయత్స్లో 46% ఆఫ్ ఉమెన్ ఉన్నారు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే ఉమెన్ ఎక్కడైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళు అరౌండ్ 14 lakh పీపుల్ ఉన్నారు. అండ్ ఆల్సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ వాళ్ళకి వచ్చే నిధులు అన్ని శానిటేషన్ మీద, హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద ఇలాంటి దగ్గర ఖర్చు పెడుతున్నారు. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర కరప్షన్ చాలా తక్కువ జరుగుతుంది. సో ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఉమెన్ని పాలించడానికి అర్హులు కాదు మనం ఎలా అనుకుంటాం? అసలు 50% ఉన్న వాళ్ళని 50% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. 50% కాదు, 33% అయినా రిజర్వేషన్ మీరు పాస్ అవుద్ది అనుకుంటే అది కూడా ఫెయిల్ అయింది. మీ పొలిటికల్ గేమ్లో ఏమైనా ఆడుకోండి, కానీ వాళ్ళు డిజర్వ్ చేసిన వాళ్ళకి ఇవ్వండి. ఇలాంటిది ఏ క్రియేటర్ మాట్లాడు, ఎందుకు మాట్లాడో నాకు అర్థం కాదు. మరి పాలిటిక్స్ అవుతుందనా? ఎవడన్నా వచ్చి చెప్తే వినాలనుంది, ఎవడు రాడు చెప్పడు.